సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం, కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది, మరి పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు, వైసీపీ పార్టీకి కనిపించలేదు. ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది, మేం చేయలేకపోయాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పులు చేసి బీసీల మధ్య మరి కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు. ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దాచుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా బయటపడతాయి. ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు. చట్టం తను పని చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నాం. మేము క్లారిటీగా ఉంది. కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది 3 అక్షరాలు కాదు, 3 మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ ఎస్టీ బడుగు బడిగిన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిగిన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు, గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు. ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు. బడుగు బడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల మీద బస్సు యాత్ర, ఆయన నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా బస్సు యాత్ర చేస్తున్నారేమో కానీ, ఒకటి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టింది. మరి కృష్ణాది ఏదంటే రాయలసీమ, ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటంటే వానమబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎండిపోయిన బోరులు, ఎండిపోయిన చెరువులు తట్టాబుట్ట నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయేవారు ప్రజలు. అలాంటి సమయంలో మరి ఈ రాయలసీమ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలించిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలనని గొప్ప సంకల్పం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే, అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈరోజు హార్టికల్చర్ హబ్ కావచ్చుగా మారింది. మరి ఈరోజు దానిమ్మ పంట 1 టన్ను 2 లక్షల రూపాయలు విలువ పోయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు కియా లాంటి పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి. మరి ఎవరు రాయలసీమ ద్రోహి? మచ్చుమరి ఆపింది ఎవరు? పట్టుసీమ వద్దనింది ఎవరు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 42 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదు. అంటే అన్నమయ్య డ్యామ్ గేటు మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఇసుక మాఫియా కోసం, వారి నాయకులు ఇసుక మాఫియా కోసం మరి ఊరు మునిగిపోయి మరి 42 మంది చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమంటారు? రాయలసీమ ద్రోహి చంద్రబాబు గారు అంటారు. నేను ఒక్కటే విషయం అడుగుతున్నా, మరి గురు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అక్కడేమో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడేమో 151 నేను రాయలసీమ బిడ్డనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ఎవరు మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి? ఎవరు రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి
తెలంగాణకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూల వర్షం కురిపించి ఫ్లెక్సీలు వేసి స్వాగతం పలుకుతారు. అదే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయనకి పూల వర్షం కురిపించి మరి స్వాగతం చెప్తారు. ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ ఆఫీసు చుట్టూ పెద్ద కటౌట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిదిను మరి కేటీఆర్ గారి. ఎవరు రాయలసీమ దోరి? మరి నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేమే అని మరి హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు మరి వైసీపీ పార్టీ వారు ఏం జవాబు చెప్పారు? ఒక సాక్షి పేపర్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రికలో మరి రాయలసీమ ద్రోహి మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నమస్తే తెలంగాణలోనేమో హరీష్ రావు గారేమో నేనే రాయలసీమ ఆపాను అన్నారు. మరి ఎవరు? వాళ్ళ సొంత రాజకీయాల కోసం వారు మాట్లాడుతుంటే ప్రజలందరికీ క్లారిటీ ఉంది. రాయలసీమని ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చేయబోయేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఏ విధంగా డెవలప్ చేశారు? మీరు గాల్లో వచ్చారు, నేను కాలువలు వెడల్పు చేస్తాను, రిజర్వాయర్లు కడతాను అని చెప్పి గాల్లో వచ్చి సినిమా సెట్టింగుల్లాగా వేసి సాయంకాలం సినిమా సెట్టింగులు తీసేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? మేము పరిశ్రమలు తీసుకొస్తే మీరు పరిశ్రమలు తరిమి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అమర్ రాజా బ్యాటరీ ఎక్కడికి వెళ్ళింది? జాకీ కంపెనీ ఎక్కడికి వెళ్ళింది? మరి ఎవరు రాయలసీమ ద్రోహి? ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. మరి ఈ అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాయలసీమకు మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి, మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే 720 కిలోమీటర్ల కృష్ణా జలాలని కుప్పముకి తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మడక్సిరాకు నీళ్ళు ఇస్తున్నాం, 19 నియోజకవర్గాల మీదుగా 720 చెరువులు నీళ్లు నింపి ఈరోజు రాయలసీమని సస్యశ్యామలం చేస్తున్నాం. ఈరోజు పోలవరం పూర్తి చేస్తే మరి రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నదే